అత్తిలి ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనులు పాస్టర్ దేవరాజు గారు ఉన్నారు. దైవశక్తి మినిస్ట్రీస్. ఈరోజు 15వ తారీఖు 13వ తారీఖు గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ దైవజనుడు కొన్ని ప్రాంతాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి అత్తిలి ప్రాంతంలో పరిచయం చేస్తున్నాడు. ఆయన పిల్లలారా నా మాట వినండి జాగ్రత్తగా, నా మాట వినండి జాగ్రత్తగా. ఆ దైవజనుడు చాలా భక్తి కలిగిన వాడు, సమర్పణ కలిగిన వాడు, మిషనరీ భారం కలిగిన వాడు. మిషనరీ భారం అంటే ఎక్కడెక్కడైతే సువార్త ఉండదో ఆ సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్తారు. అటువంటి భారం. 10 మంది వచ్చాక టెంట్ వేయడు ఈ పాస్టర్ గారు. ఎవరైనా 10 మంది గుమ్ము కొడతారనే ప్లేస్ లో టెంట్ వేయడు. 10 రూపాయల సందారా అనే ప్రాంతానికి వెళ్తారైనా. నా మాట మీకు అర్థమైందా? 10 మంది గుమ్ము కొడతారు, ఇక్కడ నాకు 10,000 గిట్టుబాటు అన్న దగ్గర టెంట్ వేసి బోర్డు బాతడేనా. ఈ మనిషి ఎవరంటే 10 రూపాయల సందా కూడా రాని ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేసే మనిషి, మిషనరీ భారం కలిగిన మనిషి. వాళ్ళు భార్యాభర్తలు వివాహం అయినప్పటి నుంచి ఆ మిషనరీ భారంతో ఉన్నారు. 2 కుమారులు ఇచ్చాడు దేవుడు. పెద్దవాడి పేరు విలియం బౌన్స్, రెండో వాడి పేరు బ్రెన్హామ్ బౌన్స్. నా మాట మీకు అర్థమైందా? రెనార్డ్ బ్రెన్హామ్ బౌన్స్. పెద్దవాడి పేరు విలియం బౌన్స్, రెండో వాడి పేరు రెనార్డ్ బెన్హామ్ బ్రౌన్స్. 2 పిల్లల్ని ఇచ్చాడు. మొదటి వాడికి 19 సంవత్సరాలు, రెండో వాడికి 17 సంవత్సరాలు. ఈ దైవజనుడు ఆంధ్ర ప్రాంతమైన అత్తిలిలో సేవ చేసుకుంటే మాసంలో నెలకో 2 నెలలకో ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళి అక్కడ మిషనరీ పరిచర్య చేసేవాడు. ఏం చేసేవాడు? మిషనరీ పరిచర్య చేసేవాడు. ఆ మిషనరీ పరిచర్య గత కొంతకాలంగా దైవజనుడు కొనసాగిస్తూ వస్తా ఉన్నాడు. ఆయన చేసే విధానం ఏంటంటే సంఘంలో సువార్త చెప్పడం, సంఘంలో దేవుని కొరకు శ్రమ పడాలనే మనస్సు విశ్వాసుల్లో కలిగేటట్టు ప్రయాసపడటం, వారి కొరకు ప్రార్థన చేయటం. ఏ విశ్వాసులైతే సువార్త నిమిత్తం ప్రయాసపడాలని ఆశపడుతున్నారో వాళ్ళందరినీ వెంట పెట్టుకొని ఒక టీమ్ గా చేసుకొని ఆ ప్రాంతాలకు వెళ్ళి 10 రూపాయల సందారాన్ని దగ్గర చేస్తున్న పరిచర్య అది. 10 మంది కూడే దగ్గర కాదు, 10,000 గిట్టుబాటు అయ్యే ప్రాంతం కాదు అది. 10 రూపాయల సందా లేని ప్రాంతంలో జరుగుతున్న పరిచర్య అది. అటువంటి ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేస్తున్న దైవజనుడు కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో కష్టపడుతూ ఉన్నాడు. గడిచిన మాసం ఆగస్టు మాసంలో దైవజనుడు తన 2 పిల్లల్ని వెంట పెట్టుకొని ఆ ప్రాంతానికి టీమ్ గా వెళ్ళాడట. ఎలా వెళ్ళాడు? టీమ్ గా వెళ్ళాడు. 19 సంవత్సరాలు పెద్దవానికి, చిన్నవానికి 17 సంవత్సరాలు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ప్రమాదవశాత్తు ఆ ప్రాంతంలో ఉన్న వైరల్ ఫీవర్స్, విష జ్వరాలు ఆ టీం అంతటికి వచ్చింది. ఏమైంది? అక్కడి నుంచి రిటర్న్ అయ్యి వచ్చి ఇక్కడ రాజమండ్రి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. బిడ్డలారా మీరు నమ్మండి, సుమారు 10 రోజుల పాటు ఆ జ్వరంతో బాధపడి ఆ ఫీవర్ వల్ల ఆ 17 సంవత్సరాల బాబు, 19 సంవత్సరాల బాబు బ్లడ్ అంతా ఇన్ఫెక్ట్ అయ్యి బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయింది. బాడీలో ఉన్న అవయవాలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. తండ్రికి కూడా అదే జ్వరం వచ్చింది, తండ్రికి కూడా అదే పరిస్థితిలో ఉంది. 10 రోజుల తర్వాత ఒక ఫైన్ డే, ఒక ఉదయాన చిన్న కొడుకు చనిపోయాడు. 17 సంవత్సరాల చిన్న కొడుకు చనిపోయాడు. ఆ తండ్రి అంట స్ట్రెచ్చర్ మీద పడుకున్నాడంట. ఇటు తల తిప్పాడంట. చిన్న కొడుకు శవం కదులుతుందంట. ఇటు నుంచి చిన్న కొడుకు శవం స్ట్రెచ్చర్ మించబడి వస్తా ఉందంట. ఇటు తల తిప్పాడంట. పెద్ద కొడుకు కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి డయాలసిస్ జరుగుతుందంట. డయాలసిస్ ప్రాసెస్ 4 గంటలు జరుగుతుంది. సూదులతో కూర్చున్నట్టు ఉంటది శరీరం. పిల్లోడు మత్తు మందు ఫెయిల్ అయ్యి ఆ అనస్థీషియా పనిచేయక డాడీ నేను తట్టుకోలేకపోతున్నాడని పెద్ద కొడుకు 19 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఇటు పక్క నుండి మొరపెడుతున్నాడట. ఇటు చూస్తేనేమో చిన్న కొడుకు శవం అయ్యి స్ట్రెచ్చర్ మించి బయటికి వెళ్తున్నాడు. మధ్యలో తండ్రికి ఆ వైరల్ ఫీవర్ ఇంపాక్ట్ అయ్యి ఆ వైరల్ ఫీవర్ తగ్గక తనకి మళ్ళీ టైఫాయిడ్ నుంచి కొంచెం కోలుకుంటున్నాడు. ఆ పరిస్థితుల్లో తండ్రి డిశ్చార్జ్ అయ్యి సమాధి కార్యక్రమం చేయాలి కదండి. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. ఫ్యూనరల్ సర్వీస్ లో బాడీని పెట్టారు. ఫ్యూనరల్ సర్వీస్ లో చిన్న కొడుకుని పెట్టారు. ఆ తండ్రి అక్కడ కూర్చొని అంటున్నాడు, రాజమండ్రికి అత్తిలికి ఆ పెద్ద కొడుకును చూడటానికి, చిన్న కొడుకు ఈ శవం కార్యక్రమాలు నిర్వహించడానికి ఆ తండ్రి తిరుగుతూ ఆయన కనిపిస్తుందంట. ఏదో మీటింగ్ పనుల కోసం తిరుగుతున్నట్టు నాకు అనిపిస్తుందని అంటున్నాడు ఆయన. ఏమి గుండె సార్ అది? నాకు అర్థం కాలేదు. ఆ శవాన్ని పెట్టుకొని ఒకడేమో చావు బతుకులు అల్లాడుతా ఉన్నాడు, ఇంకొకటి చచ్చి శవమై ముందున్నాడు. 17 సంవత్సరాల మగబిడ్డ, 19 సంవత్సరాల మగబిడ్డ కేవలం సువార్త ప్రకటించడానికి వెళ్ళినందుకే మరణం వల్ల ఆవరించింది. ఆ బిడ్డ శవాన్ని ముందు పెట్టుకొని మైకు పట్టుకుని ఆ తండ్రి అంటున్నాడు, నా బిడ్డ చనిపోయినందుకు నాకు బాధ లేదు కానీ ఈ కారణాన్ని బట్టి ఒరిస్సా పరిచర్య ఎక్కడ బలహీనపడిద్దో అని భయం వేస్తున్నాడు. గుండె ఆగిపోయింది సార్. అయ్యా, కొడుకులంటే ప్రేమ లేదా? ఉంది. ఎందుకు లేదు? వాళ్ళు నీ కడుపును పుట్టినవారు కాదా? కడుపును పుట్టినవారే. రక్తం పంచుకొని బిడ్డలు కాదా? నువ్వు చేతులారా పెంచుకున్న బిడ్డలు కాదా?
వారి మీద నీకు కలలు, ఆశలు, కోరికలు లేవా? అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ చిన్న కుమారుని శవం దగ్గరకు వచ్చి తల్లి అంటదే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునికే ఏది పోయిందని దేవుని విడిచిపెట్టిపోతున్నావు? నాకు అర్థం కావట్లా. చచ్చి శవాలైన దేవుని విడిచిపెట్టట్లచ్చాను. ఆ దైవజనుడు అంటాడు, ఆ శవయాత్ర జరుపుకుంటూ పోతా ఉంది, ఆ ఫ్యూనరల్ సర్వీస్ జరుగుతుంది. ఒక మంచి సర్కిల్ దగ్గర ఆపి, గ్రామ ప్రజలారా నా మాట వినండి, నా కొడుకు చనిపోయిందనే నా బాధ నా గుండెల్లో లేదు, మీరంతా నరకానికి వెళ్తారేమో నా గుండె అల్లాడుతుంది అంటాడు శవాన్ని ముందు పెట్టుకొని. ఏమి దైవజనుడు సార్ ఆయన, ఏమి భారం? అడుగుదాం, దైవజనుడా ఏంటి నీ గుండె అని అంటాడు. యెహోవా మంచితనాన్ని రుచి చూచిన నేను ఈ శ్రమ నుండి, ఈ బాధ్యతలోనే శ్రమ పడాలనుకుంటున్నాను. ఈ బాధ్యతలోనే ఒక కొడుకు చచ్చి వల్లకాటికి నడుస్తా ఉన్నాడు, ఇంకొక కొడుకు చావు బతుకులు అల్లాడుతా ఉన్నాడు. దైవజనుడు తన పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. నా కొడుకు చనిపోయినందుకు నాకు భయం కాలేదు, కానీ 2 సంవత్సరాలుగా నేను కన్న కలలో ఒరిస్సా రాష్ట్రాన్ని దేవుని కొరకు పట్టుకోవాలన్న ఆలోచనలో ఈ పరిచర్య ఎక్కడ బలహీన పడుతుందో అని భయం అవుతుంది. దీనికోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నాండి దైవజనుడు. ఏం మనసు సార్ అది? అడుగుదాం, దైవజనుడు అనేది ఏ మనసు? శ్రమలో బాధ్యత కొరకు శ్రమ పడే మనసు. దేవుడు తన మీద ఉంచిన బాధ్యత కొరకు అడుగుదాం, అయ్యా ఈ బాధ్యత కొరకు శ్రమ పడే మనసు నీకు ఎలా వచ్చింది? యెహోవా మంచితనాన్ని నేను మోసే వీళ్ళని పాలిచ్చు పెంచే తండ్రి వలె మనసు నీకు ఎలా వచ్చింది? యెహోవా మంచితనాన్ని నేను. నీ దేవుని మంచితనం నీకు అర్థమైతే నీ ప్రవర్తన ఎలా మారుద్ది?